మన ట్రీట్మెంట్లో ఇన్సూరెన్స్ కవర్ చేసే ఒక పార్ట్ ఉంటుంది, కానీ హాస్పిటల్స్ దీని గురించి మనకు అస్సలు చెప్పరు. అందరూ అనుకునేది ఏంటంటే హాస్పిటల్ గేట్ దాటితే కవరేజ్ ఇంకా అయిపోయిందని. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీ సర్జరీ అయిపోయింది, ఇన్సూరెన్స్ కంపెనీ మీ బిల్ కవర్ చేసేసింది, మీరు ఇంటికి వెళ్ళడానికి కూడా రెడీ. అప్పుడు డాక్టర్ ఏం చెప్తారు? ఫిజియోథెరపీ కావాలి, రికవరీకి ఈ మెడిసిన్స్ వాడాలి, అలాగే ఫాలో అప్ విజిట్స్కి కూడా రావాలని చెప్తారు. మీరు సరే అనుకుని ఫార్మసీకి వెళ్తారు. అక్కడ బిల్ చూస్తే మెడిసిన్స్కి ఒక 8,000 అవుతుంది. ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్తారు, సెషన్కి 2,000 చొప్పున తీసుకుంటారు. వీక్లీ 2 సార్లు విజిట్ అవ్వాలి, కొన్ని మంత్స్ వరకు. ఫాలో అప్ కన్సల్టేషన్స్ అని ఇంకా కొన్ని వీక్స్. ఇక్కడ మొత్తం మీ పాకెట్ నుంచి పే చేస్తున్నారు. ఎందుకంటే నేను హాస్పిటల్ బయట ఉన్నా కదా, ఇన్సూరెన్స్ కంపెనీ ఇది కవర్ చేస్తే బాగుండు అని మీరు అనుకుంటారు. నిజానికి ఇది కవర్ అవుతుంది. దీన్నే పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ అంటారు. అంటే మీ సర్జరీ అయిన తర్వాత అయ్యే ఖర్చులు కూడా ఇది కవర్ చేస్తుంది. డిశ్చార్జ్ అయిన తర్వాత 60 నుండి 180 డేస్ వరకు మీ పాలసీ ఈ కవరేజ్ ఇస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, దీన్ని మీరు రియంబర్స్మెంట్ ద్వారా క్లెయిమ్ చేసుకోవాలి. చాలా మందికి ఇది అసలు ఉందని కూడా తెలియదు. ఇలాంటి స్మార్ట్ ఇన్సూరెన్స్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.